మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మీరును ఆయనతో కూడా మహిమైందు ప్రత్యక్షపరచబడదురు అని చెప్పి దేవుడు ఎంత గొప్పగా ఖచ్చితమైన మాటలతో మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఏ విధంగా ఉంటూ వచ్చినావు, మనకు జీవమైన క్రీస్తు, మనకు జీవంగా ఉన్నది ఎవరు అంటే దేవుడే ఉంటూ వచ్చినాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను తింటున్నా తాగుతున్నాను, నాది నాకే, నా సొత్తు నాకే, నా ఆస్తి నాకు, అంతస్తు నా అన్నదమ్ములు అక్కజల్లు, నా బలగం ఎంతో విస్తారంగా, నా కులం బలగం అనేక రకాలుగా అనేక విధాలు విస్తారంగా నువ్వు ఉంటూ వచ్చిందని నువ్వు అనుకుంటూ వస్తూ వచ్చినావేమో. కానీ నీకు జీవంగా ఉంటూ వచ్చినా, నీకు బలంగా ఉంటూ వచ్చినటువంటి ఉన్నది ఎవరంటే దేవుడే. ఒకప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడుతూ వస్తూ వచ్చినావు, కానీ ఇప్పుడైతే ఏ విధంగా ఉంటూ వస్తూ వచ్చినావు, నీ స్థితి నీ గతి అంటే నీ యొక్క ఆస్తి అంతస్తు ఇక భూలోకానుసారంగా ఉన్న దాని మీద నువ్వు ఆధారపడుతున్నావు. కాబట్టి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఆయన మహిమైందు ప్రత్యక్షపరచబడదు. కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటూ వచ్చినావు, దేవుని యొక్క మహిమైందు నువ్వు ప్రత్యక్షపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క మహిమైందు మీరును ఆయనతో కూడా మహిమైందు ప్రత్యక్షపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే తిన్నాళ్ళు తాగాలి భూమి మీద ఉన్నంత వరకే వీటి దగ్గర ప్రత్యక్షపరచబడాలని చూసుకుంటున్నావు. కానీ దేవుని దగ్గర ప్రత్యక్షపరచబడాలి, దేవుని దగ్గర ప్రత్యక్షతలో నువ్వు కనపడాలి, దేవుని మహిమలో నువ్వు కనిపించాలని నీకు లేదు అని సమస్త సంపత్తి నువ్వు పూర్తిగా పడిపోతూ చెడిపోతూ దిగజారిపోతూ వచ్చినావు. కాబట్టి సమస్త సంపత్తి నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి ఎక్కడైనా సరే నీ యొక్క జీవితాన్ని మళ్ళీ తిరిగి మార్చుకొని మళ్ళీ దేవుని వైపు తిరుగుతూ వచ్చినట్లయితే దేవుని యందు మహిమందు దేవుని యొక్క ప్రత్యక్షత ఎందు నువ్వు ప్రత్యక్షపరచబడతావు బిడ్డ. కాబట్టి అప్పుడు ప్రత్యక్షపరచబడదురు అని నువ్వు ప్రత్యక్షపరచబడాలని దేవుడి ఉద్దేశంతో మళ్ళీ ప్రత్యేకంగా నీకోసం ప్రత్యేకంగా మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నాడు మన గొప్ప మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి ఎక్కడైనా నువ్వు మారి తెలుసుకొని దేవుని వైపు సమస్త సంపత్తి తిరుగుతూ వచ్చినట్లయితే దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షపరచబడాలి. దేవుని నువ్వు కూడా గొప్ప ప్రత్యక్షపరచబడాలని దేవుడు గొప్ప మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప మన తండ్రి యేసుప్రభువు.